చేసింది. యేసునైనా స్తోత్రనైనా శృతులైనా వందనాలనైనా వందనాలనైనా మనం మిక్కులుగా ప్రేమించి మా జీవితాల్లో మరొక రోజు పొడిగించి నీకు మొరపెట్టే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. యేసునైనా అయ్యా నాయనా తండ్రి ప్రభు అని పిలుస్తున్నాను తండ్రి. యేసునైనా పిలిస్తే పలుకుతాన దేవుడు ఉన్నవాడు అయినవాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మాలో ఉన్న దేవుడు నాయన నీకు ఏమి ఇవ్వగలుగుతానని ఏమి ఇచ్చుకోగలుగుతాను తండ్రి. ప్రార్థన తప్పనైనా ఏకృచ ప్రార్థనాపలు ఎడతగిన ప్రార్థనాపల మారు ప్రార్థనాపల దీవించి ఆశీర్వదించబడుతున్నాను నాయన. సమయం మంది అసహ్యం మంది కాసు కాపాడబడుతున్నాను నాయన. అనేక మందులు తండ్రి వేసినానే వెండకి తండ్రి వేస్తున్నాను తట్టుకోలేకుండా నానే వెండ దెబ్బ తగలకుండా బడి దెబ్బ తగలకుండా తండ్రి ముసలి వారైన వారిని సంటి పిల్లలైన వారినైనా నీ భద్రతలో నీ కాపుదల కాసు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. వేసినాను స్తోత్రనైనా రక్షణ కోసం ఆదుకోమని అడుగుతున్నాను నేను. ఆదుకుండే దేవుడు నమ్ముచున్నానైనా ప్రతి ఒక్కరిని నమ్ముకోమని అడుగుతున్నాను తండ్రి. నమ్ముకుండే వాళ్ళ దీవించి ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. వేసినాను ఎంతగానో ఘోరంగా కాస్తున్నాయన వెండ తండ్రి. వేస్తున్నాను స్తోత్రనైనా ఈ వెండ నుంచి విడుదల దయచేయమడుగుతున్నాను తండ్రి. వేస్తున్నాను స్తోత్రనైనా ప్రభ పరలోకనాథండి పరలోక ప్రభ మా కొరకు నా కొరకు వచ్చిన దేవుడు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కలువల్లో రక్తం కాచా రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నవాడి దేవుడు నువ్వు తండ్రి. వేసినాను నీకేమి ఇవ్వగలుగుతాను ఆయన ఏమి ఇచ్చుకోలేకపోతున్నాను తండ్రి. వేసినాను ఏమి ఇవ్వగలుగుతాను తండ్రి. మా దగ్గర ఏదైనా ఉంది అంటే నువ్వు ఇచ్చినవే తండ్రి. వేసినాను స్తోత్రనైనా అలాగే నాని మధ్య నేను కూడా తండ్రి వేస్తున్న కొన్ని ప్రాబ్లాల వల్ల నిజాన్ని సేనలు ప్రార్థించలేకపోతున్నాను. క్షమించమడుగుతున్నాను తండ్రి. క్షమించే దేవుడు నేను నమ్ముచున్నాను నేను. అలాగే నేను అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఆరోగ్యం దయచేయబడుతున్నాను నేను. పనులు లేక బాధపడుతున్నాను పనులు దయచేయబడుతున్నాను నేను. చదువులు జాబులు లేక తండ్రి వేసిన బిడ్డలు పిచ్చివాళ్ళకి తయారవుతున్నాను నేను. అట్టి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని జాబులు దయచేయబడుతున్నాను నేను. వివాహం కాని బిడ్డలకి వాళ్ళు జరిగేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నేను. గర్భిణీ స్త్రీ సుఖమైన ప్రశాంతం దయచేయబడుతున్నాను నేను. గర్భం లేని వారి గర్భాన్ని దయచేయబడుతున్నాను నేను. వివాహాలు కాకింటి పడిన బిడ్డలు వాళ్ళు జరిగేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నేను. మా దేశ నాయకులు దీవించమని అడుగుతున్నాను తండ్రి. వేసిన స్తోత్రనైనా ఆసుపత్రులను పేషెంట్లు ప్రతి ఒక్కరిని ముట్టి తాకాల్సిన వస్తుంది దయచేయబడుతున్నాను నేను. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు అప్పుల బాధలతో బాధపడుతున్న వాళ్ళైనా అప్పుల నుంచి విడుదల దయచేయబడుతున్నాను తండ్రి. వేసిన స్తోత్రనైనా అలాగే నేను దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్పు దయచేయమడుగుతున్నాను నేను. ఓదార్పు దయచేసే దేవుడు నుండి నమ్ముచున్నాను తండ్రి. వేస్తున్నాను స్తోత్రనైనా ప్రభ. అలాగే నేను స్తోత్రనైనా ప్రభ. మన తండ్రి వేస్తున్నాను స్తోత్రనైనా సూర్యపొరుపు గారు చనిపోయి ఉన్నారు నాయన తండ్రి. వేస్తున్నాను ఆయన కుటుంబాన్ని తండ్రి. వేస్తున్నాను ఓదార్పును దయచేయమడుగుతున్నాను తండ్రి. వేస్తున్నాను ఆయన ఆత్మశాంతి కలిగించమని అడుగుతున్నాను తండ్రి. వేస్తున్నాను స్తోత్రనైనా ఆ బిడ్డల్ని కోడల్ని తండ్రి. వేస్తున్నాను చేసుకున్న భార్యని తండ్రి. వేస్తున్నాను స్తోత్రనైనా అలాగే నాయన ధైర్యాన్ని ధైర్యపరచమని అడుగుతున్నాను నాయన. మనోవేదన నుంచి విడుదల దయచేయబడుతున్నాను నాయన. అలాగే నేను ఎన్నో కుటుంబాలు అలాగుంటున్నాయన. తెలిసిన వారు కొద్దిమంది తెలియని వారు ఎన్నో మంది ఉన్నారు నాయన. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోబడుతున్నాను నాయన తండ్రి. వేసిన స్తోత్రనైనా అప్పులైపోయి సమస్యలతో బాధపడుతూ కుటుంబిట్లాడుతూ తండ్రి. వేసిన ఏమీ చేయలేక అప్పుల వాళ్ళు అడిగినప్పుడు తండ్రి. వేసిన స్తోత్రనైనా పరువు కోసం పాకులాడేవారు తండ్రి. వేసిన ఈ జీవితం వ్యర్థమని బతుకు వ్యర్థమని తండ్రి. వేసిన అనేక రకాల సమస్యలతో తండ్రి. వేసిన అనేక రకాలుగా బళ్ళ మీద వెళ్తుండగా వస్తుండగా తండ్రి ఆలోచనతో వెళ్తుండగా నైనా మరణిస్తున్నారు తండ్రి. వేసిన బలవంతంగా చనిపోతున్నాను నేను. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమడుతున్నాను నాయన. బళ్ళ మీద వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకోమడుతున్నాను తండ్రి. కార్ల మీద వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకోమడుతున్నాను నాయన. ప్రయాణికులు జ్ఞాపకం చేసుకోమడుతున్నాను నాయన. పొద్దుటి నుంచి ఇంటికి వెళ్ళాను తండ్రి. సాయంత్రం ఇంటికి చేరే వరకు నీకు కాపుదలు దయచేయమడుతున్నాను నాయన. స్కూల్ జరుగుతున్నప్పుడు తండ్రి. వేసిన ప్రతి బిడ్డలైనా తండ్రి. వేసిన స్కూల్కి వెళ్ళేట్టుగా దీవించి ఆశీర్వదించమడుగుతున్నాను తండ్రి. వేసిన స్తోత్రనైనా అలాగే నాయన అయ్యబాబుని కూడా స్కూల్లో వేసాను తండ్రి. వేసిన స్తోత్రనైనా ఆ బిడ్డ నాయన ఏడవకుండా తండ్రి వెళ్ళే వాళ్ళగా వచ్చే వాళ్ళకి సహాయం చేయబడుతున్నాను నేను. ఫీజు కట్టాక వెళ్ళాను నేను వాళ్ళకి కాకుండా నేను ఆ బిడ్డను తండ్రి. వేసిన స్కూల్కి వెళ్ళే భాగ్యం దయచేయబడుతున్నాను నేను. అలా అమ్మ నాన్న కూడా తండ్రి బిడ్డని ఇక్కడ వదిలి వెళ్తుండగా తండ్రి. వేసిన స్తోత్రనైనా బెంగ పెట్టుకోకుండా తండ్రి. బిడ్డ వాళ్ళ కొరకు బెంగ పెట్టుకోకుండా తండ్రి. వేసిన స్తోత్రనైనా మంచిగా ఉండే వాళ్ళ దీవించి ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. వేసిన స్తోత్రనైనా భార్య భర్తలు జాబులు చేసుకుని ఆయన బిడ్డను మంచిగా తండ్రి పెంచుకునే వాళ్ళ ఉంచున్నాను నేను. చీలతకి ఇచ్చిన గర్భాలను బట్టి నీకు వందనాలు తండ్రి. గర్భాలను ఇచ్చిన దేవుడు ఇచ్చిన బహుమానం తండ్రి. వేసిన నువ్వు ఇచ్చిన బహుమానాన్ని నువ్వే భద్రతలో కాపాడుకోమని అడుగుతున్నాను తండ్రి. వేసిన ఎటువంటి నీరసం అయ్యి లేకుండా నేను ఎండ దెబ్బ వడి దెబ్బ తగలకుండా తండ్రి. వేసిన చేస్తున్న జాబుని దీవించి ఆశీర్వదించబడుతున్నాను. ఇచ్చిన గర్భాన్ని దీవించి ఆశీర్వదించబడుతున్నాను. రాకపోకలను కాపుదలించబడుతున్నాను తండ్రి. వేసిన స్తోత్రం ప్రసవ దినాల వరకు నీ కాపుదలు దయచేయబడుతున్నాను. సుఖమైన కానుక నార్మల్ డెలివరీ ఇస్తున్నావు ఇచ్చామని నమ్ముచున్నాను తండ్రి. వేసిన స్తోత్రనైనా తన చదువులో తోడుగా నీడగా ఉండబడుతున్నాను.
రాసే సబ్జెక్టులో తోడుగానే ఎడగండుగా రాసి పాస్ అయ్యే సర్టిఫికెట్లు తీసుకునేట్టుగా సహాయం చేయమడుగుతున్నాను తండ్రి వేస్తున్నాను స్తోత్రనైనా ప్రభా ఇంటిని ఎలా కట్టుకోవాలో తండ్రి వేస్తున్నాను స్తోత్రనైనా మంచి లాలా తండ్రి మంచి కోడలుగా తండ్రి మంచి వదిన గారిలాగా మంచి భార్యలా తండ్రి వేస్తున్నాను మంచి పేరు ప్రదర్శనలు తీసుకుంటే బిడ్డలు దీవించి ఆశీర్వదించమడుతున్నాను నేను జ్ఞానంతో నీకు మొరుపెట్టే భాగ్యం దయచేయం అడుగుతున్నాను నేను పేదవులతోని వ్యర్థంతోని కాదు నేను హృదయాంచులు తండ్రి వేసిన తల్లి కాబోతున్నాను నేను ఇంకా ఏం నేర్చుకోవాలి ఏం మానుకోవాలి ఎలా ఉండాలి ఎలా మొరపెట్టాలి ఎలాగ ఇంటిని కట్టుకోవాలి ఎలా చూసుకోవాలి కుటుంబ బాధ్యతలని తండ్రి వేస్తున్నాను స్తోత్రను అన్నీ నువ్వు తెలివితేటలు నేర్పుతున్నావని నేర్పేవని నమ్ముచున్నాను తండ్రి తల్లి బిడ్డను దీవించి ఆశీర్వదించబడుతున్నాను బిడ్డ అయ్యాలని కూడా మంచిగా ఏర్పడేటట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి వేస్తున్నాను స్తోత్రను నేను తండ్రి వేసిన నేను దెబ్బ తగులు నీ రెక్కల నీ పెంపకలో తండ్రి వేసిన భద్రతను దయచేయమడుతున్నాను తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా అలాగే నాయన తను ఇంకా ఎలా ఉండాలో తండ్రి వేసిన జ్ఞానం కలిగి ఉండేటట్టుగా జ్ఞానంతో ప్రవర్తించేటట్టుగా ప్రతిదీ కూడా నాకే అప్పచెప్పారు నేను నమ్మి నేను చెయ్యాలి సాధించాలని తపన కలిగి ఉండేటట్టుగా సహాయం చేయబడుతున్నాను చదువులో కూడా పక్కన పెట్టకుండా తండ్రి ప్రతి పని నాదే కదా బాధ్యత నాదే కదండి ఆయన సాధించేదానిలా తండ్రి ఉంచేవాడిని నమ్ముచున్నాను తండ్రి వేసిన స్తోత్రనైనా ప్రభా అలాగే నాయన నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను నేను అంతే ఇదిగా సాధించాలనేట్టుగా ఉంచమని అడుగుతున్నాను నేను రేషన్ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి వేసిన ఆ బిడ్డ భవిష్యత్తునైనా 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దమని అడుగుతున్నాను నేను ఆడు ఏమి నేర్చుకోవాలి ఏం మానుకోవాలి ఎలా ఉండాలని మంచి గొప్పగా సెటిల్ అవ్వమని అడుగుతున్నాను నేను లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోకుండా నేను అంత విజయం సాధించే బిడ్డలా దీవించబడుతున్నాను నేను జాబు లేక బాధపడుతున్నారు జాబుని దయచేయబడుతున్నాను బిజినెస్ అంటున్నాను నేను ఆ బిజినెస్ని కూడా తండ్రి నువ్వే దీవిస్తున్నావు దీవించామని ఆరోగ్యాన్ని మాడుతున్నాను ఇంటి యజమాని దీవించి ఆశీర్వదించినాను అలాగుంటే నేను స్తోత్రున్నా ఏమీ బాగోట్లేదు నేను ఎండ దెబ్బ తగలకుండా నేను పూర్తిగా ఆరోగ్యాన్ని ఇస్తున్నామని ఇచ్చామని నమ్ముచున్నాను తండ్రి ఇస్తున్నాను స్తోత్రునైనా ప్రతి ఒక్కరూ బాగుండాలైనా నేను స్తోత్రునైనా ఇరుగు పొరుగు వారు బాగుండాలి తండ్రి వేస్తున్నాను సంఘం నడుపుతున్న ప్రతి సేవకులు దీవించబడుతున్నాను సేవకుల్ని తండ్రి వేస్తున్నాను సేవకురాలైనా ఆ కుమారుని మానవులందరినీ కూడా దీవించి ఆశీర్వదించబడుతున్నాను నేను ఎవరు నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు నీ ముందుకు వచ్చి నేను నమ్ముకుంటే బిడ్డలా దీవించి ఆశీర్వదించబడుతున్నాను నేను సమయం ముందు అసహ్యం ముందు కాసు కాపాడబడుతున్నాను నేను సాధ్యం అంటే ఏమీ లేదన్న దేవుడు నాయన నిమిత్త మాత్రమే కానీ గొప్పవారం కాదు నాయన ఇతుబిడ వాక్ష నీరు కట్టి ఫలించబడుతున్నాను నేను ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ముగిస్తున్నాను తండ్రి ఆమేన్.